చరణ్ ఇలా మురిసిపోవడానికి గల కారణం ఏంటంటే మన గ్రామంలో కన్నుల పండుగగా నవ్వులు వేడుకగా జరిగిన అయ్యప్ప స్వామి వెలక్క పూజ. ఆ పూజకి మిమ్మల్ని కూడా ఆనందంగా ఆహ్వానిస్తున్నాం, విచ్చేయండి. అసలు ఈ వెలక్క పూజ అంటే ఏందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అయ్యప్ప స్వామిని గ్రామాలలో ఊరేగించడానికి చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అలాంటిదే వెలక్క పూజ. తమిళంలో వెలక్కు అంటే జ్యోతి అని అర్థం. అయ్యప్ప స్వామి జ్యోతి స్వరూపుడు కాబట్టి గ్రామస్తులంతా జ్యోతులతో ఈ పండుగను జరుపుకుంటాం. ఓకే, అయ్యప్ప స్వామిని ఆనందపరిచే వెలక్క పూజని మీరు కల్లారా చూసి మనసారా ఆనందించండి. లెట్స్ స్టార్ట్. మోగించిన మేళాల వీకోట నుంచి వచ్చిన విద్వాంసులు వీళ్ళు. వాయిద్యాలతో విధ్వంసాన్ని సృష్టిస్తారు. వినడానికి వినసొంపుగా ఉన్న ఈ వాయిద్యాన్ని మరొక్కసారి మీరు కూడా మీ చెవులారా వినండి. ఎంత లోపల అయ్యప్ప స్వామి మా కేరళ వాడు కేరళ డ్రమ్స్ లోపతి ఎట్ట అని చెప్పి కేరళ డ్రమ్స్ స్వాములు వచ్చినారు. వాళ్ళు ఏమాత్రం విధ్వంసాన్ని సృష్టిస్తారో ఇప్పుడు చూసేద్దాం. వీళ్ళబ్బా మన కొట్టాయం పిలకాల కొడతానే ఉంటారు. వీళ్ళకి ఇంకొంచెం ఊపి రావడానికి మన రాయలసీమ నీళ్లు తాగిచ్చినాం. అంతే, పౌరుషంతో విజృంభించి కొట్టినారు. ఆ విజువల్స్ ఇప్పుడు మీకోసం. కొట్టు, అది మన రాయలసీమ నీళ్ళంటే. అటు ఎన్టీఆర్ అనక కళ్ళు ఎర్రగా మారినాయంటే ఆ నీళ్ళలో ఎంత పౌరుషం ఉండదో అర్థమైపోతా ఉండదు. సకల కళ వల్లబులు వీళ్ళు. డ్రమ్స్ తో పాటు డాన్స్ కూడా వేస్తారు. అవును, వీళ్ళందరూ రావడానికి మనం ఇంత ఆనందంగా ఉండడానికి కారణమైన అయ్యప్పని మర్చిపోయినాం. ఆయన ఇప్పుడు దర్శించుకుందాం. అభిషేక ప్రియుడైన అయ్యప్పకి అభిషేకం జరుగుతూ ఉంది. అభిషేకం అయిపోయిన తర్వాత అయ్యప్పని అలంకరించున్నారనమాట ఊరేగింపుకి సిద్ధంగా. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఈయన ఊరితో జారుకుంటూ ఒక్కడే పని చేస్తున్నాడబ్బా. ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటి తెలుసా? ఏందే? నాకు ఎవ్వడు దోస్తి అక్కర్లేదు, నాతో దుష్మని ఎవరు తట్టుకోలేరు. రణ 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 ధీరా, నేనెవ్వరితో చేరనురా. ఇంతలో అయ్యప్ప స్వామి ఊరేగింపుకి సిద్ధమైపోతున్నాడు. కాబట్టి మా అమ్మ కూడా సిద్ధమైపోయింది. ఏడబోతున్నా సామే? అయ్యప్ప స్వామి దగ్గరికి. దేనికి? భక్తి కోసం. భక్తి కోసం కాదు, నేను ఎత్తుకుపోయి దండం పెట్టుకుని వచ్చేదానికి, కోరికలు తీర్చమని చెప్పేదానికి. కోరికలు తీర్చమని చెప్పేదానికి. ఇంకేం కోరిక? ఏం కోరిక స్వామి నీకా? ఏం కోరిక అంటే నా బిడ్డలు బాగుండాలని కోరిక, ఇంకేం లే. మార్కులు మా అమ్మకి. అమ్మ ఇప్పుడు అమ్మేరా. కేరళ డ్రమ్స్ గ్రామస్తులందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లకాయల దగ్గర నుంచి అందరూ ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తూ ఉన్నారు. దానికి తగినట్టు వాళ్ళు కూడా ఊపుకు కొడతా ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు. ఓం స్వామియే శరణమయ్యప్ప. అందరూ వచ్చేస్తున్నారు చూసేదానికే. అయ్యప్ప స్వామి కూడా తయారైపోయినాడు. ఇంకా బయలుదేరాల్సింది. అయ్యప్ప స్వామి అందంగా ఉన్నాడు కాబట్టి దిష్టి ఎక్కువ పెట్టేస్తున్నారు. దాన్ని తీస్తున్నాడు మా గ్రామరెడ్డి. స్వామిని దగ్గర నుంచి చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కదా. మీ మనసు నాకు తెలుసు, దగ్గర నుంచే చూపిస్తాను ఉండండి. జ్యోతులతో పండుగ జరుపుకుంటారని చెప్పినాను కదా. చూడండి, ప్రతి ఇంట్లో ఉండే ఇల్లాలు కామాక్షమ్మ దీపాన్ని తీసుకొచ్చి
ఇక్కడ వెలిగించి స్వామితో పాటే ఊరంతా ఊరేగిస్తారనమాట. వాయిద్యకారులు కూడా మన సబ్స్క్రైబర్సే అండి, చాలా సంతోషం. అయ్యప్ప స్వామి ముందు అందరూ ఆర్డర్గా వెళ్తున్నారనమాట. కేరళ డ్రమ్స్ ఒక పక్క, పంబమేళాలు ఒక పక్క, భజన వేసే స్వాములకు పక్క, కామాక్షమ్మ దీపాలతో మహిళలు ఒక పక్క. అంగరంగ వైభవంగా ఉండాలి. ఈయన మైకిల్ జాక్సన్ సార్ వాళ్ళ మేనమామ. స్వామి వచ్చే ముందు రోడ్లని శుభ్రంగా నీళ్ళతో కడిగేస్తున్నారు. కారణం అయ్యప్ప స్వామి కదా, ఆయన వచ్చే ముందు ఈ మాత్రం పరిశుభ్రంగా ఉండాలి. మనోడికి పంజాబీ స్టెప్ ఒకటే తెలుసు. స్వామి ఇటు పక్క వస్తా ఉన్నాడు, వెనకాల దీపాలు గోయి. మనోడు ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు వాడికి తెలియలే. ఏమైందిరా? చరణ్ స్వామి ఆడావిడిగా ఉంటాడబ్బా. ఇంతలో అన్నదానం ఉండదని మా స్వామికి చెప్పినాం. వాళ్ళ ఆనందాన్ని మీ కళ్ళారా మీరే చూడండి. అన్నదానమే 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 అన్నదానమే, మన ఇద్దరికి కడుపు నిండా అన్నదానమే. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఈ తాత అసలు ఎలాంటి సపోర్టు లేకుండా కింద పడకుండా ఆ కావిడిని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాడు. ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్, ఎంత శ్రమో. ఇలాంటి వాళ్ళు ఫేమస్ అవ్వాలా. ఇంకో పక్క అయ్యప్ప స్వామి ఆనందంగా వస్తా ఉన్నాడు. అయ్యప్ప స్వామి కోసం హారతి ఫలంతో ఎదురు చూస్తున్న అయ్యప్ప స్వాములు. ఇంకోవైపు అయ్యప్ప స్వామి భజన గీతాలు. డిస్కో కూడా ఏం చేయలేదు, దానికంటే ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇక్కడ. కన్యస్వామి కన్నులు కాయలు కాసేలా ఎదురు చూస్తాం అయ్యప్ప స్వామి కోసం. హారతి పళ్ళెంలో స్వామివారికి కావలసిన కొబ్బరికాయ, అరటిపండ్లు, నైవేద్యం ఇవన్నీ ఉంటాయి. స్వామివారికి సమర్పించి మిగిలింది ప్రసాదంగా మనకిచ్చేస్తారు. ప్రతి ఇంటి దగ్గర ఇదే జరుగుతుంది. హారతి ఇస్తున్న స్వామి మా ఊరి గురుస్వామి. ఆయన ఆధ్వర్యంలోనే ఈ పండుగ జరుగుతూ ఉంది. ఆ కన్యస్వామి కళ నెరవేరింది. అయ్యప్ప స్వామిని కళ్ళారా చూసేసింది. ఈయన మా మామస్వామి గంగాధరం. ఈయన ఏం పని చేసినా అంత గంగపాలి. ఎంతకి తెగించారా? ఇప్పుడు మన చరణ్ స్వామి గానా బజానా. అన్న హారతి ఇస్తున్నాడు, నాయన హారతి తీసుకుంటూ ఉన్నాడు. మరి ఈ వీడియోని చివరిదాకా ఇష్టంగానో కష్టంగానో చూసిన మీకు కూడా అయ్యప్ప స్వామి కృప ఉండాలి కదా, అందుకని మీకు కూడా హారతి. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. ఈయన విజయ్ రాత్రి అయ్యప్ప స్వామిని దర్శించుకోకుండా తెల్లారితో వచ్చి కాకాపడతా ఉన్నాడు. స్వామి ప్లీజ్ స్వామి, ₹1 కోటి సామి ప్లీజ్ అంటా ఉన్నాడు.
ఊరేగింపు పూర్తయింది. దాదాపు 6 గంటల పాటు అందరి ఆవేదన విన్న అయ్యప్ప అందరికీ అభయాన్నిస్తూ చిన్ముద్ర రూపంలో మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. హరి ఓం స్వామియే శరణమయ్యప్ప.